జూన్ 4న ట్రాక్టర్ ఇసుక 1700, అంటే 5 టన్నులు ఇసుక 1700 రూపాయలు మీరు వసూలు. అంటే ప్రజలకి వచ్చిన 20 రోజుల్లోనే వాగ్దానాలు మభ్యపెడతారు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక 1700 రూపాయలు. కడపకు తోలిన తర్వాత ఇసుక ట్రాక్టర్కి దాని డీజిల్ ఖర్చు అంతేసి 3500 రూపాయలు అమ్ముతారు ఇసుక. అంటే మా ప్రభుత్వంలో 3900, కేవలం డిఫరెన్స్ 400 రూపాయలు. అంటే ఉచిత ఇసుక అని చెప్పి మళ్ళీ మీరు 1500 రూపాయలు మీరు వసూలు చేస్తూ మళ్ళీ ట్రాక్టర్ ఓనర్లు 2700 తీసుకుంటూ 3700 రూపాయలు ఇసుక ఈరోజు కడపగలుగుతుంది. అది కూడా ఎక్కడ కానీ నెందులూరు కానీ రాజంపేట కానీ ఇంకా పట్టుమని 20 రోజులు కాలే మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చే యూట్యూబ్లో ఛానల్లో వదలడం, ఊహాగానాలతో సృష్టికర్త మీరే, దుష్టప్రచారం చేసేది మీరే, అన్నీ చేసేది మీరే. దానికి కల్పన, దానికి మాది ప్రజెంట్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని వర్తస్సు పలకడం. అంటే కర్త కర్మ క్రియ అన్నీ మీరే ప్రకటనలు ఇస్తారు, మీరే మీ పేపర్లో రాస్తారు, మళ్ళీ మీరే ఇంకో పేపర్లు రాస్తారు. అంటే అంత మ్యాచ్ ఫిక్సింగ్. చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆంధ్రజ్యోతి పేపరు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో రాయించడం, దాని ఊహాగానాల్లో ఆంధ్రజ్యోతిలో రాయడం, కల్పన చేయడం. ఎన్నికలు పట్టుమని 20 రోజులు గల మీరు అధికారంలోకి వచ్చి ఊహాగానాలు చెప్పి ప్రజల్ని మబ్బతో పెట్టి ఏదో కథనాలు రాసి పేపర్లో మీ దుష్ట ప్రచారం చేయడం అనుకోండి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మ్యాండేటరీగా సంతోషిస్తున్నాం. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ప్రజలు మాకు తీర్పు ఇవ్వలేదు, మీకు ఇచ్చారు. ఆ తీర్పుని శిరసా వహించి ప్రజలకు ఎంత మేలు చేయాలనో మీరు ఇచ్చిన వాగ్దానాలని కూడా నెరవేర్చాలి. అదే మేము కోరుకునేది. 6 నెలల వరకు కూడా ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టకూడదు. అధికారం తెలుగుదేశం పార్టీకి వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో మాటలు ఇచ్చారు. అవన్నీ వాగ్దానాలు కాదు, నెరవేర్చాలా ఖచ్చితంగా ప్రజలకని మేమందరం కోరుకున్నాం. మా ప్రభుత్వం రాకపోయినా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చాం, అభివృద్ధి చేసి చూపించాం. కానీ ప్రజలకి ఇంత మేలు చేసినా కానీ మాకు పట్టం కట్టలేదు. తెలుగుదేశం పట్టం కట్టారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నమ్మినారు. మా సంక్షేమ పథకాలతో పాటు వాళ్ళ సూపర్ 6 కూడా కొనసాగాలని, ప్రజలకు అందరికీ చేరుకోవాలని మేము ఆలోచన చేశాం. కేవలం పట్టుమని 24 రోజులు కాల జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు పోతున్నాడు, ఎంపీ అవినాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నాడు, పులివెందులకి పోటీ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో పేపర్లో రాయడం, మరుసటి రోజే మీ పేపర్లో రాయడం, మరుసటి రోజే రేవంత్ రెడ్డి బై ఎలక్షన్లు వస్తాయి, మా సత్తా ఏందో కడపలోనే తెలుసుకుందాం. ఒక తూరి బుద్ధిలే కాంగ్రెస్ పార్టీకి. బై ఎన్నికల్లో ఒక తూరి గడప దెబ్బ ఢిల్లీ అబ్బన్నట్టుగా 5,42,000 మెజార్టీ చూపించాం. ఇంకా బుద్ధి లేకుండా ఈ ఎన్నికల్లో వచ్చి బై ఎలక్షన్లు వస్తాయి. జగన్మోహన్ గారికి ప్రభుత్వంలో గల్లీ తిరుగుతాడంట. కడప జిల్లాలో రేవంత్ రెడ్డి వచ్చి గల్లీ తిరుగుతాడంట. ఇట్లా మాట్లాడడం ఏమనే చర్య? మేమంతా ఖండిస్తున్నాం. జగన్మోహన్కి 40% ఓట్లు ఇచ్చారు. ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళు చెప్పిన అన్ని వాగ్దానాలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తాం. మాకు పోరాటాలు కొత్తగా